శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో మాఘ పూర్ణిమ ఇప్పుడు వచ్చింది. పౌర్ణమి తిథి వివరాలు, ఈరోజు ఎటువంటి విధి విధానాలు పాటించాలి, ఎవరిని పూజించాలి అనే విషయాలన్నీ కూడా పూర్తిగా తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చంద్రుడు మగ నక్షత్రానికి చేరువగా ఉన్నప్పుడు మాఘమాసం వస్తుంది. మగం అంటే యజ్ఞం, యజ్ఞయాగాది క్రతువులకు మాఘమాసం శ్రేష్టమైనదని భావిస్తారు. అసలు కార్తీక మాసానికి మించిన మాసం లేదని చెప్తామండి. కార్తీక మాసం ఎంత ప్రాముఖ్యతను కలిగి ఉంటుందో అలాగే మాఘమాసం కూడా అంతే ప్రాముఖ్యతను అయితే కలిగి ఉంటుంది. కార్తీక మాసం దీపారాధనకు ప్రసిద్ధి అయితే ఈ మాఘమాసం స్నానానికి ప్రసిద్ధి. ముఖ్యంగా ఈ మాఘమాసంలో చేసేటటువంటి స్నానాలు, దానాలు మనం పూర్వ జన్మలలో చేసిన పాపాలు అన్నిటినీ కూడా నశింపచేస్తుంది. అలాగే మనకి సంపూర్ణ ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. మాఘమాసం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసంగా చెప్పబడుతుంది. ఈ మాఘమాసంలో దేవతలు తమ శక్తులను, తేజస్సును నదీ జలాలలో ఉంచుతారని మనకి పురాణాలు అయితే చెప్తున్నాయండి. అందుకని తప్పకుండా ఈ మాఘమాసంలో ఏ నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ ఆచరించాలి. మీకు ఒకవేళ ఈ మాఘమాసం నెల రోజులు నదీ స్నానం చేయడం కుదరకపోతే ఈ మాసంలో వచ్చే పౌర్ణమి తిథి రోజు, చతుర్దశి తిథి రోజు, ఏకాదశి రోజు మీరు స్నానం ఆచరించిన విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. మనం పూర్వజన్మల్లో చేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయి. ఈ మాఘమాసంలో వచ్చే పౌర్ణమినే మాఘ పూర్ణిమ లేదా మహామాఘి అని పిలుస్తారు. ఈ మాఘ పౌర్ణమికి చాలా విశేషత అయితే ఉందండి. ఈ రోజున నదీ జలాల్లో గంగాదేవి, శ్రీమన్నారాయణుడు నివాసం ఉంటారని మనకి పురాణాలు అయితే చెప్తున్నాయి. అందుకని ఈ రోజు తప్పకుండా మాఘ స్నానం ఆచరిస్తే చాలా మంచిది. ఇంకా ఈ మాఘ పౌర్ణమి రోజునే బండాసురుడిని వధించడం కోసం లలితా పరమేశ్వరి అమ్మవారు జన్మించారని, అందుకే ఈ రోజు లలితా జయంతి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇంతటి విశేషత ఉందండి ఈ మాఘ పౌర్ణమికి. ఈ రోజున చేసేటటువంటి దానాలు అనేక రెట్ల పుణ్య ఫలితాలను ఇస్తాయని కూడా అంటారు. అయితే ఇంతటి విశేషతను కలిగి ఉన్నటువంటి మాఘ పౌర్ణిమ ఈ 2026 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అని అంటే స్వస్తి చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం పౌర్ణమి తిథి ప్రారంభం. 2026 ఫిబ్రవరి 1 ఆదివారం ఉదయం 5:46 ప్రారంభమయ్యి ఫిబ్రవరి 1 ఆదివారం రాత్రి తెల్లవారుజామున 4:09 వరకు ఉంది. అంటే తెల్లవారితే సోమవారం అనగా. కాబట్టి హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయ సమయానికి ఏ తిథి ఉంటుందో ఆ రోజంతా కూడా మనం ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో మాఘ పూర్ణిమ 2026 ఫిబ్రవరి 1 ఆదివారం రోజు అయితే వచ్చింది. ఈ రోజు పుష్యమి నక్షత్రం అయితే ఉందండి. ఈ మాఘ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని కానీ లలితా అమ్మవారిని కానీ పూజించుకోవాలి. మాఘ పౌర్ణమి రోజున చంద్రోదయ సమయంలో వెన్నెల పారాయణ చేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇంక ఈ రోజున తప్పకుండా క్షీర దీపారాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఇంకా ఈ మాఘ పౌర్ణమి రోజున సూర్యోదయానికంటే ముందుగానే మాఘ స్నానం ఆచరించాలి. ఈ మాఘ పౌర్ణమి రోజున పుణ్య నదుల్లో కానీ సముద్ర స్నానం కానీ ఆచరిస్తే విశేషమైన ఫలితాలతో పాటుగా సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. మాఘ స్నానం పూర్తయిన తర్వాత తప్పకుండా సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. అర్ఘ్యం సమర్పించిన తర్వాత ఇంట్లో పూజ పూర్తి చేసుకుని దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి అక్కడ పేద బ్రాహ్మణులకు కానీ లేని వారికి కానీ మీకు తోచినంతలో ఏవైనా దాన ధర్మాలు చేయాలి. ఈరోజు గొడుగు నువ్వులు దానం చేయడం వలన అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే ధర్మరాజుకు చెప్పినట్టుగా పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజు లలితా జయంతి కూడా ఉంది కాబట్టి లలితా పరమేశ్వరి అమ్మవారికి కూడా పూజ నిర్వహించుకోవాలి. అమ్మవారికి పూజ ఉదయం వేళల్లోనైనా సాయంత్రం సమయంలోనైనా చేసుకోవచ్చు. ఈ రోజు లలితా పరమేశ్వరి అమ్మవారిని లక్ష్మీనారాయణులను పూజించడం వలన వారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. లలితా సహస్రనామం వెన్నెల పారాయణ చేసేవారు ఈ రోజే పారాయణ చేసుకోవాలి. రాత్రి సమయంలో వెన్నెల పారాయణ చేయాలి. పౌర్ణమి రోజు వెన్నెల పారాయణ చేయడం వలన మనశ్శాంతి కలుగుతుంది. ఈ రోజు ఉదయం వేళల్లో అమ్మవారికి పూజ నిర్వహించుకోవడానికి శుభ సమయం వచ్చేసి తెల్లవారుజామున 5:50 నుండి 9:23 లోపు మీరు అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి. ఈ సమయంలో కుదరకపోతే ఉదయం 10:57 నుండి 11:30 లోపు మీరు పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. సాయంత్రం పునఃపూజ చేసుకోవడానికి, లలితా పారాయణ, లక్ష్మీ ఆరాధన చేసుకోవడానికి 6:01 నుండి 7:30 లోపు పూజ చేసుకోవడానికి శుభ సమయం అయితే ఉంది. అంతేనండి. చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.